హాయ్ అండి, వెల్కమ్ టు లేడీస్ స్పెషల్. ఈరోజు వీడియోలో మనం శనగపప్పు కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్వీట్ షాప్లో దొరికేలాంటి శనగపప్పు కారం ఇంట్లోనే చాలా సులువుగా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట తెచ్చుకొని తినే కంటే ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకొని తినడం చాలా మంచిది. దీనికోసం నేను ఒక గ్లాస్ శనగపప్పు తీసుకున్నాను. ఈ పప్పును బాగా కడిగేసి ఓ 2 గంటల సేపు నానబెట్టుకోండి. ఇలా పప్పు నానిపోయిన తర్వాత ఇలా వడగట్టేసి ఒక కాటన్ క్లాత్ పరుచుకొని కింద దానిపైన పప్పు ఆరబెట్టుకోవాలి. పప్పు మొత్తం తడంతా పోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. చూడండి, ఆరిపోయిన తర్వాత పప్పు ఇలా ఉంది. చూడండి, తడి కొంచెం కూడా లేకుండా మొత్తం పొడి పొడిగా ఆరిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పోసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపోయినంత. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఈ నానబెట్టిన శనగపప్పుని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. మొత్తం పప్పు అంతా ఒకటేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోండి. నేను నానబెట్టుకున్న పప్పు 2 సార్లు వేసి ఫ్రై చేసుకున్నాను. పప్పు ఆయిల్లో వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. పప్పు అంతా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా తేలిపోతుంది. చూడండి, ఇలా మొత్తం ఇలా పైకి తేలిందంటే పప్పు ఫ్రై అయిపోయినట్టేని. ఒకవేళ మీరు తెలుసుకోవాలి ఎలా ఫ్రై అయిందో తెలుసుకోవాలంటే కొంచెం ఒక పప్పు తీసి నోట్లో వేసుకుంటే తెలిసిపోతుంది. మరీ మెత్తగా ఉన్నదంటే ఇంకొంచెంసేపు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మిగిలిన పప్పును కూడా వేసుకొని సేమ్ అలాగే ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూడండి, వేసుకున్న ఈ పప్పు కూడా ఫ్రై అయిపోయింది. ఈ పప్పు తీసే ముందు కొంచెం కరివేపాకు ఆయిల్లో వేసి పప్పుతో పాటు ఫ్రై చేసుకొని తీసి గిన్నెలో వేసుకోవాలి. చూడండి, ఒక గిన్నెలోకి ఇలా శనగపప్పు మొత్తం తీసుకున్నాక ఉప్పు, కారం, ధనియాల పొడి ఒక గిన్నెలో వేసి మొత్తం ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న ఈ ఉప్పు కారాన్ని కొంచెం కొంచెంగా శనగపప్పు మీద చల్లుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒకటేసారి వేసుకుంటే ఉప్పు ఎక్కువైపోయినా కారం ఎక్కువైనా తెలియదు. అలాగని కొంచెం కొంచెం వేసుకొని చూసుకొని కలుపుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే కొంచెం తక్కువ చేసుకొని వేసుకొని మొత్తం ఇలా కలిసేటట్టు కలుపుకోవాలి పప్పు మొత్తం. అంతేనండి, శనగపప్పు కారం మనకి రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుంటుంది, కరకరలాడుతూ కారం కారంగా. ఓకే అండి, చూసారు కదా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.